మన అక్కా చెల్లెళ్ల నుదుటి సింధూరం తుడిచిన వాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామన్నారు ప్రధాని మోడీ. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకి జై నినాదాలు చేశామన్న ఆయన ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మారు మోగుతుందని గుర్తు చేశారు. ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలిచాడని మోడీ తెలిపారు. భారత్ మాతాకి జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలుగా తిరుగుతోందన్నారు ప్రధాని మోడీ. అది శత్రువుల వెన్నులో వణుకు పొట్టించిందని వ్యాఖ్యానించారు. దేశంలోనే రెండో అతిపెద్దదైన పంజాబ్లోని అధంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. భారత శక్తి సామర్థ్యాలు చూసి తన జీవితం ధన్యమైందన్నారు. సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోందన్నారు. అణు బ్లాక్మెయిల్ ని అపహాస్యం చేసిందన్నారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసిందన్నారు మోడీ. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలను ఎంత ప్రశంసించినా తక్కువే అన్నారు. మన అక్కా చెల్లెళ్ల నుదుటి సింధూరం తుడిచిన వారిని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామన్నారు. जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया. भूल गए उन्होंने जिसे ललकारा है वो हिंद की सेना है. आपने उन्हें सामने से हमला करके मारा. అంతకుముందు ఉదయం ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లి వాయుసేన సిబ్బందితో ముచ్చటించి వారి భుజం తట్టారు. వాయుసేన సిబ్బంది ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధానితో పంచుకున్నారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలో గంటన్నరకు పైగా గడిపారు మోడీ. ఆదంపూర్ సందర్శనలో త్రిశూల్ చిత్రం కలిగిన టోపీ ధరించారు. ఈ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. అక్కడికి వెళ్లి పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు ప్రధాని మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరంలో ఉన్నప్పుడు S-400 వైమానిక రక్షణ వ్యవస్థ MiG-29 జెట్లు స్పష్టంగా చెక్కు చెదరకుండా కనిపించాయి. దీని ద్వారా మోదీ రెండు సందేశాలను ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు.